UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎందుకంటే మీ వీడియోస్‌కి జనరల్‌గా నాకు ట్రావెలింగ్ అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మీ వీడియోస్ ఏంటంటే అయి లెంతీ వీడియోస్ అయినా బోర్ ఫీల్ అవ్వకుండా మేము చూస్తూ ఉంటామనమాట. యాహ్! సో, థాంక్ యూ. అందుకే మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను అంత యాక్టివ్‌గా వచ్చి మాట్లాడుతుంది. బికాజ్ ఓకే. ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ మీరు మొన్న రీసెంట్‌గా చూస్తే మనాలి కాన్సెప్ట్ కానివ్వండి, అవును. అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మనాలి కాన్సెప్ట్ అసలు మీరు ఎందుకు మీకు ఆ యాహ్! కాన్సెప్ట్ ఎందుకు యాహ్! అనుకున్నారు? సో, బేసిక్‌గా మన వాళ్ళు ఎక్కువ హిమాలయస్ వైపు వెళ్ళాలనుకుంటారు. యెస్. హిమాలయస్ స్టార్టింగ్ పాయింట్ మనాలి. హ్మ్. ఇంక అక్కడి నుంచి హిమాలయస్ స్టార్ట్. హ్మ్. సో, నేను ఇన్ని రోజులు నా ట్రావెలింగ్ ఫీల్డ్‌లో ఎస్పెషల్లీ నేర్చుకుంది ఫుడ్ పరంగా చాలా ఇబ్బంది పడతాం. ఓకే. అండ్ చాలామంది భాష రాక ఇబ్బంది పడతారు. హ్మ్. సో, మనమంటూ మనాలి అది నేను సెలెక్ట్ చేసుకున్నా ఇనీషియల్లీ. హ్మ్. మేబీ ఇది ఎక్స్‌పాండ్ కూడా అవ్వచ్చు ఫ్యూచర్‌లో. ఓహ్! ఇనీషియల్లీ మనాలిని సెలెక్ట్ చేసుకొని, మన వాళ్ళందరూ వచ్చితే ఎటువంటి ఇబ్బంది పడకూడదు. మన తెలుగు వాళ్ళు ప్యాకేజెస్ నడిపి, ప్రతి దగ్గర తెలుగు వాళ్ళు ఉండి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ట్రావెలింగ్‌లో మన సైడ్ నుంచి మన ముందు ఇదే ఫీల్డ్‌లో మన సైడ్ నుంచి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక హోటల్‌నైతే స్టార్ట్ చేశా హ్మ్. మనాలిలో. హ్మ్. సో, ఆల్మోస్ట్ సక్సెస్‌ఫుల్ 1 మంత్ అవుతుంది. సక్సెస్‌ఫుల్లీ రన్ చేస్తున్నాను. చాలామంది వస్తున్నారు హ్మ్. మనోళ్ళు. హ్మ్. అండ్ నాకొక మంచిగా అనిపిస్తుంది ఏందంటే, మనోళ్ళతో మీట్ అవ్వి ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నా. నేను చాలా మందితో మాట్లాడుతున్నా. ఓకే. అది ఇంకా హ్యాపీగుంది. అది ఓన్లీ మీ ఒక్కరి కాన్సెప్టేనా? లేకపోతే మీతో పాటు పార్ట్నర్స్ కూడా ఉంటారా? యాహ్! మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు పార్ట్నరు. ఓకే. తను అక్కడుండి చూసుకుంటుంటాడు. నేను హ్మ్. ఎళ్తుంటా. ఒక 15 డేస్ ఈడుంటే 15 డేస్ ఆడుండడం. అట్లా మంచి చేస్తా. వెదర్ సెలెక్ట్ చేసుకొని, మంచి ప్లేస్‌లో చక్కగా మీరు మీరు సెట్ డిసెంబర్‌లో వచ్చాక ఈ మాట అనాలండి మంచి వెదర్ అని. స్వెటర్ డిసెంబర్‌లోనా? లేకుండా అమ్మో! మనాలి ప్లాన్ చేసుకుంటే సమ్మర్‌లోనే చేసుకోవాలి అవును. అనిపిస్తది నాకు. బికాజ్ డిసెంబర్‌లో ఆల్రెడీ ఉన్న చలిని తట్టుకోలేక అక్కడ ఇంకా చలి. కానీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి జనరల్‌గా? అంటే మీరిక్కడ వాళ్ళకి ఈవెన్ ట్రావెలింగ్‌కి కూడా హ్మ్. మీరు ప్యాకేజ్ మొత్తం యాహ్! ఇస్తున్నారంట కదా! అవును. సో, అంటే ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళడం తెలుసు. ఢిల్లీ నుంచి మీరు చూసుకుంటారా? లేకపోతే యాహ్! ఢిల్లీ వరకు కూడా మీరేనా? ఢిల్లీ నుంచి మన ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే. ఢిల్లీ నుంచి మనాలికి తీసుకెళ్ళి అక్కడ 3 డేస్ అయితే 3 డేస్, 4 డేస్ అయితే 4 డేస్ తిప్పి హ్మ్. మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాము. ఓకే. పర్ పర్సన్‌కి మేము 6500 నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఢిల్లీ నుంచి బసెస్ ఉంటాయా? ఢిల్లీ కార్స్ నుంచి ఉంటాయా? బసెస్. ఢిల్లీ నుంచి బసెస్ బసెస్ ఉంటాయి. ఉంటాయి. ఓకే. దిగిన వెంటనే ఇంక అక్కడి నుంచి మొత్తం ప్రైవేట్ కారు. హ్మ్. 3 డేస్ తిరగడానికి మొత్తం అటల్ టనల్, రోహతాంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీ అన్నీ తిప్పుతాము. ఓకే. దానికి మొత్తం ప్రైవేట్ కారు. ఇంక్లూడింగ్ ఫుడ్, ఫుడ్ ఇంకా రూమ్స్ అంతా కారు, కలిపి బస్సు ఎవ్రీథింగ్ హ్మ్. మొత్తం ఇంక్లూడెడ్. మొత్ ఇంకేం ఖర్చుండదు. ఓకే. మొత్తం యాహ్! కలిపి 6000. 6500 6500 పర్ హెడ్. పర్ హెడ్. ఎలా అయినా చాలా రీజనబుల్ అండి. బికాజ్ ఏంటంటే ఢిల్లీ వరకు ఫ్లైట్‌లో వెళ్ళి, ఆ యాహ్! ఢిల్లీ నుంచి మళ్ళీ మనాలి వెళ్ళాలి అంటే తక్కువలో తక్కువ అనుకున్నా గానీ ఫ్యామిలీకి రూ. 1,00,000 మినిమమ్ అవును. అవుతుంది. అవును. కానీ మీరు చక్కగా సో, ఢిల్లీ వరకు మేము వచ్చేసేస్తే అక్కడి నుంచి మీరు పికప్ మన దగ్గర చేసుకొని ఫ్యామిలీ వస్తే హ్మ్. మాక్స్ వాళ్ళకి 30,000 మించి అవ్వదు. అంతేనా? 4 పీపుల్ వచ్చినా కూడా హ్మ్. 30,000 మించి ఎక్కువ అవ్వదు. హ్మ్. ఎందుకు మనం ఈ ప్రైస్‌కి ఎట్లా ఇవ్వగలుగుతున్నామంటే, మన ఓన్ కాటేజ్ ఉంది. హ్మ్. అక్కడ ఉన్న క్యాబ్స్ వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. హ్మ్. సో, మొత్తం మనకి బిజినెస్ టు బిజినెస్ ప్రైజెస్ వస్తాయి కాబట్టి మనం అదే రేట్‌కి ఇస్తున్నాం మనం ఓకే. జనాలకు గూడా. హ్మ్. యాహ్! సో, మొత్తానికి ఒక మంచి అంటే లైక్ మీకు ఈ ట్రావెలింగ్ ఈ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు తట్టిన ఆలోచన యాహ్! అనుకోవచ్చా ఇది? అంతే. అంతేనా? ఫస్ట్ ఇదే ఫీల్డ్‌లో ఉన్నాం గాబట్టి, హ్మ్. ఏం చేసినా దీని నుంచే చేయాలి మనము. మనాలిలో స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది అప్రాక్స్‌గా? కరెక్ట్‌గా స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే 20 డేస్ అంతే. 20 డేస్. సో, 20 డేస్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బావుంది. ఇనీషియల్లీ ఫస్ట్ 5 డేస్ మాకు భయమేసింది. హ్మ్. అంతమంది జనాలొచ్చారు. మాది ఫుల్ అయిపోయి పక్కన కాటేజ్‌లో ఇచ్చాం మేము రూమ్స్. హ్మ్. ఇంతమంది సెట్ హ్యాండిల్ చేయాలని చెప్పి భయమేసింది. ఇప్పుడు ఓకే. వర్కర్స్‌ని పెంచేసాను. హ్మ్. ఇప్పుడంతా ప్రాసెస్ అంతా స్మూత్ ఉంది. సో, కానీ అక్కడంతా గూడా ట్రావెలింగ్ లైక్ అంటే ఇక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు అన్ని స్టేట్స్ నుంచి వస్తారు హ్మ్. కదా! హ్మ్. మీ దగ్గర వర్కర్స్ అంటే ఎవరుంటారు మన ఎక్కువగా? వాళ్ళే. తెలుగు వాళ్ళే. మొత్తం తెలుగు వాళ్ళనే మొత్తం మనం పెట్టారా? ఇక్కడి నుంచే నేను పట్టుకెళ్ళా అందరిని. ఓకే. హైదరాబాద్ అబ్బాయి ఒకడు, కాకినాడ అబ్బాయి ఒకరు అలాగా. హ్మ్. హ్మ్. మొత్తం అంతా తెలుగు మొత్తం వాళ్ళు. అంతా తెలుగు వాళ్ళకి మనోళ్ళే. మటుకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. యాహ్! సో, దీన్నే పార్షియాలిటీ అంటారనుకుంటా. అలా గాదండి. వస్తే లైక్ నా ఫీలింగ్ ఏందంటే మన దగ్గరికొచ్చారు అంటే హ్మ్. ఒక థీమ్ ఉండాలి. లైక్ ఇంట్లో ఉన్నట్టు లేదా ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్నట్టు. హ్మ్. మన వాళ్ళుంటే సాయంత్రం అయితే వాళ్ళు గెస్ట్‌లొస్తారు. హ్మ్. వాళ్ళతో మాట్లాడుతూ 4 మాటలు మంచిగా ఎలా జరిగింది ఏంది అని అడుగుతూ. సో, హ్మ్. అలా ఉండాలని చెప్పి తెలుగోళ్ళని పెట్టా. ఓకే. యాహ్! సో, ఏదైనా సజెషన్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర నుంచి యాహ్! ఈజీగా తీసుకోవచ్చు. ఇస్తారు. సరౌండింగ్స్ లాంగ్వేజ్ ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. యెస్. 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 అండ్ సో, ఇప్పుడు దీన్ని మీరు ఇంకా ముందు ముందు ఎక్స్‌ప్లోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? ఎక్స్‌పాండ్ యాహ్! ఓకే. ఉన్నాయి.
ఓకే. అంతా ఓకే అయితే. ఓకే. అంటే లైక్ ఎక్స్‌పాండ్ అంటే లైక్ అన్ని ప్లేసెస్‌లో మీరు ఏ ప్లేసెస్‌లో అయితే తిరుగుతారో అక్కడే ఐ మీన్ మనాలిలోనే అంటున్నారా? కాదు. సరౌండింగ్స్ కాదు. అంతా గూడా? సరౌండింగ్స్ లైక్ ఇంకేమన్నా వేరే దగ్గర గానీ హ్మ్. అలాగా. సో, ఒక యూట్యూబర్ మెల్లిమెల్లిగా ఒక బిజినెస్ మ్యాన్ అవుతున్నారనమాట. అలా కాదు. మన వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి అంతే. సో, జనరల్‌గా బైక్స్ మీద మీరు చేస్తూ ఉన్నారు. ఈవెన్ నాకింకా అర్థం కాని విషయం ఏంటంటే, గోవాకి గూడా మీరు స్కూటీ మీద యాహ్! వెళ్లారు. స్కూటీ మీద మాక్సిమం నేను మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ దాకా వస్తాను. మీరు గోవా దాకా వెళ్ళిపోయారు. మనలో మన మాట చేతుల నొప్పులేమి రావా? అలవాటయిపోయింది. అలవాటయిపోయిందా? పాపం మా చేతులకు గూడా అలవాటయిపోయి ఉంటది. సో, అంటే మీరు పాపం ఆ ఎస్కలేటర్స్ అవి ఇవి మొత్తం అంతా చేసి కొంచెం ఆ గేర్లు మార్చి ఎట్లైనా గానీ ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్ చేసేవాళ్ళే రోజు ఆ నొప్పి, ఈ నొప్పి అని అవును. చెప్తారు కదా! మీరు కిలోమీటర్లు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. స్కూటీ మీద కోఆపరేట్ అయిందా గోవా దాకా యాహ్! ఇంకా వెళ్ళడానికి? స్కూటీయే చాలా కంఫర్ట్. హ్యాపీ కాళ్ళ మీద కాలేసుకొని ఎళ్ళిపోవచ్చు. అవునా? బైక్ కన్నా స్కూటీ చాలా కంఫర్ట్ అనిపించిందప్పుడు. ఓకే. గేర్స్ ఉండవు. హ్మ్. హ్యాపీ కాలుతో పనుండదు. హ్మ్. చేతులతోనే హ్మ్. తోలుకుంటే ఎళ్ళిపోవచ్చు ఎంత దూరం అయినా. ఓకే. మనకు మధ్య మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ బుజ్జిగా ఉంటది కాబట్టి దాన్ని ఆపేసుకోవచ్చు సైడ్. ఆపేసుకోవచ్చు. ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు. హ్మ్. చిల్ అవ్వచ్చు. అలా. ఫ్రంట్ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా మంచి కంఫర్టబుల్‌గా స్పేస్ ఉంటది. ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ యూట్యూబర్స్‌కి ఎలక్ట్రానిక్స్ అయన్నీ పెట్టుకోవడానికి మంచి డిక్కీ ఉంటుంది. అదే కదా! అవును. యాహ్! జనరల్‌గా అసలు ఎన్ని డేస్ పడుతుంది? ఇలా చైనా బోర్డర్ వరకు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? గోవా వరకు వెళ్ళడానికి ఎంతసేపు నాకు పడుతుంది? చైనా బోర్డర్ ట్రిప్ ఆల్మోస్ట్ 16 డేస్ పట్టింది మొత్తం ఎళ్లి తిరిగి రావడానికి. వెళ్ళడం, రావడం కలిపి. మొత్తం కలిపి. హ్మ్. గోవా లైక్ 1 వీక్‌లో కంప్లీట్ చేసేసాం. ఎళ్ళడానికి 2 డేస్ పట్టింది. హ్మ్. అక్కడ ఒక 3, 4 డేస్ ఉన్నాము. మళ్ళీ రిటర్న్ 2 డేస్‌లో వచ్చేసాం. కాదు సార్ మీరు కంటిన్యూయస్‌గా అలా జర్నీ చేస్తుంటే బోర్ ఏమనిపియదా? కిక్ ఉంటది. కిక్ ఉంటదా? ఎంతమంది వెళ్తారు జనరల్‌గా మీరు? సమ్‌టైమ్స్ సోలో ఎళ్తా. సమ్‌టైమ్స్ ఫ్రెండ్స్‌తో ఎళ్తాం నలుగురు, సోలో ఐదుగురు. కూడా వెళ్తారా? సోలో గూడా ఎళ్తా. ఓకే. సమ్‌టైమ్స్ ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలా గ్యాంగ్ ఎళ్తాం. సో, ఎక్కువ మందున్నప్పుడంటే బోర్ అనిపించకపోవచ్చు. మధ్యలో ఆగి కొంసేపు మాట్లాడుకోవడం, టీ తాగడం, మళ్ళీ ఎక్కడైనా అవును. ఆగడం, కొంసేపు ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయడం అది వేరు. కానీ మీరు సోలోగా వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటుంది? బావుంటుంది. బేసిక్‌గా హెల్మెట్‌లో ఇంటర్‌కామ్ అని ఉంటుంది. హ్మ్. దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకొని ఎవరితోన్నా ఫోన్ మాట్లాడడం, లేదా సాంగ్స్ వినడం. హ్మ్. హ్యాపీగా సమ్‌టైమ్స్ యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటా. చూడను. హ్మ్. బట్ ఇంటూ ఉంటా ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ. హ్మ్. టైమ్ పాస్ అయిపోతుంది మంచిగా. ఎక్కడ బోర్ అయితే ఫీల్ బోర్ అవ్వరు అయితే మీరు. ఉండదు. ఏం లేకపోయినా కూడా రైడ్‌ని ఎంజాయ్ చేస్తా మంచిగా. మంచి సూపర్. లొకేషన్స్ ఉన్నప్పుడు ఆ! నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకునే రూట్ ఏదైనా సరే, దారిలో ఒక పాయింట్‌లో మంచి లొకేషన్స్ ఉండేటట్టే సెలెక్ట్ చేసుకుంటా. హ్మ్. సో, అక్కడికెళ్ళినప్పుడు ఒకవేళ కష్టపడినా అదంతా అక్కడికెళ్ళాక మాయమైపోద్ది. మీ మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటదనుకుంటా. జనరల్‌గా ఏంటంటే ఆఫీసులకొచ్చి షూట్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎవరో కనపడని ఒక ప్లేస్‌కి వెళ్ళి ఒక రోజు ఉండి రావాలి హ్మ్. అని అనిపించేలా ఉంటదనమాట నా మైండ్ సెట్. సో, కానీ మీరు మాత్రం అదంతా బిగినింగ్ నుంచి మిమ్మల్ని బిగినింగ్ మీరు నుంచి. ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానెల్‌ని అలా మొత్తం అంతా అదొక మంచి జర్నీ గదా! ఆ! చూజ్ చేసుకోవడమే మంచి బావుంటది. జర్నీ చూజ్ చేసుకున్నారు మీరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.